హలో అండి అందరికీ. ఇవాళ వచ్చేసి కారం బొరుగులు అండి. అదే అండి బొరుగులు మిక్సర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా అయితే నేను బొరుగులు తీసుకున్నాను. బొరుగులు తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాను, ఎంత అవసరమో అంత. మరి ఒక కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక అందులో ఆవాలు జీలకర్ర వేసాను. అది మరిగాక వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అది కొంచెం దంచుకోవాలి. కరివేపాకు వేసి కొంచెం అది తిప్పుకోవాలండి, కొంచెం ఒక సెకండ్. ఆ తర్వాత మనం పక్కన మిక్సర్ పెట్టుకొని ఉండాలండి. ఆ మిక్చర్ అయితే మనం ఆల్రెడీ మనము ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాక దాంట్లో వేసి మిక్చర్ని కూడా కొంచెం దాంట్లో పసుపు, చిటికెడు పసుపు, కారం తినే వాళ్ళైతే కారం వేసుకోవచ్చు. నేనైతే నాకు కారం ఎంత కావాలో అంత వేసాము మేము కారము. ఆ తర్వాత వచ్చేసి అలా అయిన దాంట్లో మనం ఆల్రెడీ బొరుగులు చేసి పెట్టుకున్నాం కదండి, పక్కన ఆల్రెడీ బొరుగులు ఉన్నాయి కదా, ఆ బొరుగులు తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేసేసానండి, గ్యాస్ ఆఫ్ చేసేసి. ఎందుకంటే మళ్ళీ బొరుగులు కాలిపోతాయి, కింద మాడిపోతుంది అనేసి నేను ఏం చేశాను, ఆఫ్ చేసేసాను. ఇలా బొరుగుల్ని కింద పైన అనుకుంటే ఇదే అండి కారం బొరుగులు అంటే. అదే మనకు బొరుగులు మిక్సర్ కావాలి అనుకుంటే నేను కొంచెం టేస్టీ కోసం నేను ఆనియన్ చూడండి ఎలా ఉన్నాయో, ఇలా అంత తిప్పుకోవాలని, అంత కింద పైన చేసుకోవాలి బొరుగులన్నిటిని. నేనైతే ముందుగా వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ వెల్లుల్లిపాయలు నెక్స్ట్ నేను టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా, అది కూడా వేసేసాను. అలా వేసిన దాంట్లో మనకు లెమన్ అవసరం అండి. పులుపు ఎంత కావాలంటే అంత పులుపు వేసుకోవచ్చు. పులుపు బాగా తినే వాళ్ళకి బాగా వేసుకోవచ్చు. నేను లెమన్ వేసాను సరిపోయినంత. అలా వేసి కింద మీద ఇలా బాగా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత చూడండి అయిపోయిందండి, అంతే బొరుగులు మిక్సర్. దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఒకసారి తినండి అందరు ఎలా ఉంటుందో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.